వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ వెజ్ పులావ్. ముందుగా క్యారెట్, ఆలుగడ్డ, బీన్స్ని వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ తయారీ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే సోయా చంక్స్ను ఒక బౌల్ తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ పాత్ర పెట్టి 3 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె వేడెక్కాక చెక్క మొగ్గను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు అందులోకి 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా వేగాక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి. మా రెసిపీని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ముందుగా కట్ చేసుకున్న కూరగాయల్ని బిర్యానీ పాత్రలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కూరగాయలకి మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకొని తర్వాత అందులోకి 2 స్పూన్ల పెరుగును యాడ్ చేసి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 1 సేరు బియ్యానికి 2 సేర్ల నీళ్లను చొప్పున నీళ్లను పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఎసరు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత అన్నం మెత్తగా ఉడికిందో లేదో గమనించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ. ఈ వెజిటేబుల్ పులావ్ని పుదీనా చట్నీ కానీ రాయితాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.